నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం. విభజన సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా. రసాభాసగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం. మేయర్ పోడియంను చుట్టుముట్టిన భారాస కార్పొరేటర్లు. నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్న కాళేశ్వరం విచారణ. వేగవంతం చేయాలన్న ఆలోచనలో కమిషన్. హైవేలపై చోరీలకు పాల్పడుతున్న పార్దీ ముఠా అరెస్ట్. రాష్ట్ర వ్యాప్తంగా 32 కేసులు ఉన్నాయని ఎస్పీ వెల్లడి. బీఎస్పీ నేత ఆర్మ్స్ట్రాంగ్ హత్య కేసులో 8 మంది అరెస్ట్. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని పోలీసుల వెల్లడి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 9వ కౌన్సిల్ సమావేశం వేడిగా ప్రారంభమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి సమావేశం జరుగుతుంది. మేయర్తో పాటు డిప్యూటీ మేయర్, మరికొంతమంది కార్పొరేటర్లు అధికార పార్టీలో చేరడంతో భారాస కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు నగరంలో కబ్జాలు పెరిగిపోతున్నాయని, ప్రజారోగ్యంపై అధికార గణానికి పట్టింపు లేదని భాజపా కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. దీంతో కౌన్సిల్ భేటీ రసవత్తరంగా మారింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా ప్రారంభమైంది. సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా గ్రేటర్ పరిధిలోని భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే మేయర్ పోడియంను భారాస కార్పొరేటర్లు చుట్టుముట్టారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని నినాదాలు చేశారు. పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. భారాస కార్పొరేటర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్ ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించారో తెలుసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ ఫిరాయింపులు ఒకసారి మీరు బేసికల్లీ సబ్జెక్ట్ లేదు, మీ దగ్గర సబ్జెక్ట్ లేదు ఐ నో సబ్జెక్ట్ లేదు. డెవలప్మెంట్ అడ్డుకోవాలి మీ వాళ్ళ దిగమని. The house is adjourned for 15 minutes. సమావేశ ప్రారంభానికి ముందే భాజపా, భారాస పార్టీలకు చెందిన కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఆందోళనకు దిగారు. నగరంలో పారిశుద్ధ్యం అటకెక్కిందని, దీనిపై మేయర్ సహా అధికారులు చోద్యం చూస్తున్నారని భాజపా నేతలు మండిపడ్డారు. వర్షాకాలం సమీపించిన నాలాల్లో పూడికల తీత పనులు జరగట్లేదని ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. చెరువులు కబ్జాకు గురవుతున్నా, ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదంటూ ఖాళీ పైపులు, గుర్రం డెక్కతో నిరసన వ్యక్తం చేశారు. చెరువుల్లో పేరుకుపోయే వెంటనే ఒత్తు నిద్రలో ఉన్న జిహెచ్ఎంసీ అధికారులు, ఒత్తు నిద్రలో ఉన్న జిహెచ్ఎంసీ అధికారులారా, నగరమా దోమల నగరమా, చెరువుల్లో పేరుకుపోయే గుర్రపు డెక్కను వెంటనే ఒత్తు నిద్రలో ఉన్న జిహెచ్ఎంసీ అధికారులు, చెరువుల్లో గుర్రపు డెక్కను వెంటనే కాంగ్రెస్ లోకి వెళ్లిన మేయర్ గారు చిత్తశుద్ధితో ఈ రోజు వర్షాలు వస్తున్నా కూడా పూడికలు తీయకుండా, దోమల బెడత నుంచి కాపాడకుండా, కుక్కల కాటుకి మనుషులు చనిపోతున్నా కూడా మేయర్ నిద్రపోతూనే ఉండి కేవలం ఆమె సొంత స్వార్థం కోసం పార్టీలు మారుతున్నారే గాని ప్రజల కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదంతా మేము ఇలా ప్రశ్నించాలనుకుంటున్నాం. ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలో ఉన్న సమస్య ఎస్టీపీలు, డ్రైనేజ్ లైన్లు అన్ని తీసుకుపోయి ఉన్న నాలాలలో ఉన్న చెరువులలో కలపడం వల్ల గుర్రపు డెక్క ఫామ్ అయ్యి దాంతో అవి కూడా పూడికలు తీయలేకపోవడం వల్ల అక్కడ నుంచి దోమలు, మళ్ళా మలేరియా నివారిస్తామని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పి లక్షలు ఖర్చు పెడతారు కానీ ఒక్క రూపాయి కూడా ప్రజలకు పనికొచ్చేటట్టుగా పనిచేయట్లే. కాబట్టి ఈ రోజు మేము మేయర్ గారితో ఒకటే పోరాడాలనుకుంటున్నాము. ప్రజా సమస్యల కోసం తను 3 సంవత్సరాల నుంచి ఇచ్చిన హామీల సంగతి, మాకు ఇచ్చిన కమిటీలు అవన్నీ కూడా మేము మాట్లాడతాం. ఈసారి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందే ఇంత మురికి కూకంగా డ్రైనేజ్ ఫ్లో అవుతుంటే ఈరోజు గుడి దగ్గర డ్రైనేజ్ లీకేజ్, బడి దగ్గర డ్రైనేజ్ లీకేజ్, చెరువుల్లో డ్రైనేజ్ లీకేజ్,
అక్కడే పోయి మనం వినాయకుడిని వేస్తాం, అక్కడే పోయి బతుకమ్మని వేస్తాం, అక్కడే దోమలు పెరిగితే మన ఇళ్లలోకి వస్తాయి, మనం తినే ఆహార పదార్థాల మీద ఉంటాయి, మనం గుడతాయి, మనం రోగాల బారిన చేస్తాయి. ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే వారం రోజులు కూడా సరిపోదు. ఒకసారి వాటర్ వర్క్స్ కి చైర్మన్ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకైనా సమీక్ష సమావేశం నిర్వహించిరా? ముఖ్యమంత్రి గారు వాటర్ వర్క్స్ కి సమీక్ష చేసి మమ్మల్ని పిలిచి ప్రజాప్రతినిధులు కాటాయి మేము కూడా ఆయన ఇక్కడ హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ చేసారు మల్కాజ్గిరి పార్లమెంట్ లో. మరి ఒక్కసారి పిలిచి సమస్యలు ఏమున్నాయి, నిధులు ఎందుకు లేదు, ఈ రోజు వరకు కూడా ఎందుకు చేయట్లేదు? ముఖ్యమంత్రి గారు మొద్దు నిద్ర వీడితే ఆటోమేటిక్ గా అధికారులు కూడా మొద్దు నిద్ర వీడతారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. లేకపోతే కేంద్ర నిధులు కూడా రావని తెలిసినప్పటికీ కూడా పూర్తిగా పల్లె ప్రగతిని గాలి కొదిలి, ప్రజాపాలనని గాలి కొదిలి, పల్లె ప్రగతికి పట్టణ ప్రగతికి దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు బకాయి చెందిన ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే ఏ రకంగా పల్లె మాట నడుస్తా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. పారిశుద్ధ్య కార్మికులకు 7 నెలల నుంచి జీతాలు లేవు. పారిశుద్ధ్య కార్మికులు పాపం వారికి వచ్చే 9,500 రూపాయల జీతం కూడా రాక విలువలాడి అక్కడ గ్రామంలో కూలీలకి కైకిలికి పోయి వారి పొట్ట నడుపుకునేటువంటి పరిస్థితి ఉంటే వారిని పట్టించుకోక ఈరోజు గ్రామంలో పేరుకుపోయినటువంటి చెత్త, పేరుకుపోయినటువంటి పూర్తిగా పెంటలు గ్రామ ప్రాంతంలో ఒక్కసారి మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, ముఖ్యమంత్రి గాని ఒకసారి పల్లెపాట వెళ్లి చూస్తే గాని అర్థం కాదు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య పరిస్థితి చూస్తా ఉంటే గతంలో ఎంతో గొప్పగా చెప్పుకునేటువంటి పారిశుద్ధ్యం ఈరోజు గాలి కొదిలి కనీసం జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. పంచాయతీ సెక్రటరీలతోటి రాష్ట్రాన్ని పల్లె ప్రగతిని నడుపుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం కాదని అడుగుతా ఉన్నా. పల్లెల్లో సర్పంచులు లేరు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ టెన్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఎంపీటీసీ లేడు, జెడ్పీటీసీ లేడు, జిల్లా పరిషత్ లేదు, పంచాయతీరాజ్ లేదు. ఏ రకంగా పల్లె ప్రగతి ముందుకు వెళ్తుంది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కేవలం కమిషన్ల కోసం, ట్యాక్సుల కోసం ఆలోచించి ఆ ట్యాక్సులు, బి ట్యాక్సులు వసూలు చేసేటువంటి నాయకులు పల్లెల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతన్నల గురించి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయకుండా ఈరోజు పారిశుద్ధ్యాన్ని ఇంత విస్మరిస్తే ఈ వర్షాకాలం రేపు అనారోగ్యమే కాదు అంటువ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉన్నది. ఏ కొంచెం ఆలోచన చేయకుండా పల్లె ప్రగతికి నిధులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు మాత్రం నిధులు ఇచ్చేటువంటి ప్రభుత్వం, మంత్రుల కంపెనీలకు, కాంట్రాక్ట్ కంపెనీలకు, బడా బడా కాంట్రాక్టర్లకు 1,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి చేతులు వస్తే తప్ప పారిశుద్ధ్య కార్మికుల జీతాలకు డబ్బులు ఇవ్వడానికి చేతులు రావడం లేదంటే ఇంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడలేదని తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ చెల్లించినటువంటి ఈ ప్రభుత్వం 7 నెలల నుంచి ఒక్క రూపాయి కూడా పారిశుద్ధ్య కార్మికులకు కానీ, పల్లె పాటకు కానీ, పట్టణ పాటకు కానీ, పట్టణ ప్రగతికి కానీ, పల్లె ప్రగతికి కానీ చెల్లించలేదంటే వీరికి ప్రజల మీద ఏమాత్రం గౌరవం ఉన్నదో, మరి కాంట్రాక్టర్ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నదో, దేనికోసం కాంట్రాక్టర్లకు వీళ్ళు బిల్లులు ఇచ్చి వీళ్ళకు బిల్లులు ఆపుతున్నారో దీన్ని బట్టి అర్థమైతా ఉన్నది. సర్పంచులు పాపం ఆ రోజు మీరు ఇచ్చినటువంటి
ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి పనులకి వాళ్ళు మళ్ళీ గెలవాలని, ఆ సొంత పుట్టిన గ్రామంలో వాళ్ళు చేసేటువంటి పనికి గుర్తుండాలని ఒక రోడ్డు ఇచ్చినటువంటి శ్మశాన వాటికలో లేకుంటే రైతు భవనాలు ఆ రోజు వచ్చినటువంటి పనులు వారు చేస్తే అప్పు తీసుకొచ్చి చేసేటువంటి పనులకు బిల్లులు రాక ఎంబీ రికార్డు అయినటువంటి బిల్లులు దాదాపు 1200 కోట్ల రూపాయలు. స్వయంగా ముఖ్యమంత్రి గారు మీ గ్రామంలో కూడా మీ సర్పంచ్ గారు కూడా పని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ నేడు జరగనుంది. విభజనాంశాల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ వేదికగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సుమారు 2 గంటలు జరిగే ఈ సమావేశంలో సుమారు 15 అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. 9, 10 షెడ్యూల్లోని సంస్థల పంపిణీ సహా విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల విభజన వంటి చిక్కుముళ్లపై సమాలోచనలు చేయనున్నారు. ఏపీలోని తీర ప్రాంతం టీటీడీతో పాటు కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం ఓడరేవుల్లో తమకు భాగం కోరాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ లో ఇప్పటి వరకు తమ పరిధిలో ఉన్న 3 భవనాలను తమకే ఇవ్వాలని ఏపీ కోరే అవకాశం ఉంది. హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం నేడు జరగనుంది. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ నీరబ్ కుమార్, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొనున్నారు. విభజన వివాదాలపై అధికారుల మధ్య సుమారు 30 సమావేశాలు జరగ్గా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా భేటీ కావడం ఇదే మొదటిసారి. విభజన చట్టం 9, 10 షెడ్యూళ్ల లోని సంస్థలు, ఆస్తులపై ప్రధానంగా చర్చ జరగనుంది. విభజన చట్టం 9వ షెడ్యూల్లోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షిలా బిడే కమిటీ పలు సిఫార్సులు చేసింది. 9వ షెడ్యూల్లో మొత్తం 91 కార్పొరేషన్లు ఉంటే 89ని విభజించారని కమిటీ సిఫార్సు చేయగా ఏపీ అంగీకరించినప్పటికీ 68 మాత్రమే చేస్తామని తెలంగాణ పేర్కొంది. ఆర్టీసీ, ఎస్ఎఫ్సీ వంటి 23 కార్పొరేషన్లపై 2 రాష్ట్రాల మధ్య భిన్న వాదనలు ఉన్నాయి. ప్రధానంగా ఆయా సంస్థలకు ఉన్న ఆస్తులపై వివాదం ఉంది. విభజన చట్టంలో హెడ్ క్వార్టర్స్ అన్న పదానికి 2 రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని మాత్రమే హెడ్ క్వార్టర్స్ గా పరిగణించాలని తెలంగాణ అంటోంది. అయితే హైదరాబాద్ లోని సదరు కార్పొరేషన్ల కార్యాలయాలు, భవనాల్ని హెడ్ క్వార్టర్స్ గా పరిగణించాలని ఏపీ వాదిస్తోంది. ఈ వివాదాన్ని ముగించేందుకు కేంద్రం హెడ్ క్వార్టర్స్ అనే పదానికి స్పష్టత ఇచ్చి తెలంగాణ వాదనను సమర్థించింది. దీన్ని ఏపీ అంగీకరించలేదు. 10వ షెడ్యూల్లో మొత్తం 142 సంస్థలు ఉండగా తెలుగు విశ్వవిద్యాలయం, అంబేద్కర్ యూనివర్సిటీ, తెలుగు అకాడమీ లాంటి 30 సంస్థలపై 2 రాష్ట్రాలు భిన్న వాదనలతో ఉన్నాయి. తెలుగు అకాడమీ వంటి సంస్థల భవనాలు సహా ఇతర అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. రాజ్ భవన్, హైకోర్టు, లోకాయుక్త వంటి రాజ్యాంగబద్ధ సంస్థల నిర్వహణపై కూడా ఏపీ నుంచి జనాభా ప్రాతిపదికన బకాయిలు రావాలని తెలంగాణ అంటోంది. కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నుల బకాయిలకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి. హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ అతిథి గృహం, సిఐడి కార్యాలయం, మినిస్టర్ క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్, హెర్మిటేజ్ కాంప్లెక్స్, ఎంప్లాయీస్ క్వార్టర్స్ లో కొంత భాగం తమ ఆధీనంలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే లేక్ వ్యూ అతిథి గృహం, సిఐడి కార్యాలయం, హెర్మిటేజ్ కాంప్లెక్స్ తమకే కేటాయించాలని ఏపీ కోరుతోంది. స్థానికత, ఐచ్ఛికాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర మార్పు అంశం పెండింగ్ లో ఉంది. ఏపీ స్థానికత కలిగిన 1853 మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దుబాటు, పౌర సరఫరాల శాఖకు చెందిన ఫుడ్ క్యాష్ క్రెడిట్, వడ్డీ అంశాలు ఇవాల్టి భేటీలో ప్రస్తావనకు రానున్నాయి. విద్యుత్ బకాయిల అంశం కూడా చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది. దాదాపు 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ వాదిస్తుండగా తమకు 7,000 కోట్లు రావాలని ఏపీ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కలిపిన 7 మండలాల్ని తిరిగివ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరనుంది. ఆంధ్రప్రదేశ్ కు 1000 కిలోమీటర్ల మేర ఉన్న తీర ప్రాంతంతో పాటు టీటీడీలో భాగం కావాలని కోరనుంది. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉన్నందున అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు చేసి తెలంగాణకు 558 టీఎంసీలు కేటాయించారని వాదిస్తోంది. తెలంగాణకు ఓడరేవులు లేనందున కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్ట్స్ లో భాగం కావాలని కోరనుంది.
మరోవైపు 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో భారీ ఎత్తున నగదు నిల్వలు ఉండిపోయాయి. విభజన పూర్తి కాని సంస్థల ఖాతాల్లో 8,000 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. 10 ఏళ్లుగా ఈ నగదును ఎవ్వరూ వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత దృష్ట్యా వీటిని వినియోగించుకోవడంపై 2 రాష్ట్రాలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 9వ షెడ్యూల్లో ఉన్న అగ్రస్థాయి సంస్థల్లో ఒక్క ఏపీ జెన్కో విలువే 2,448 కోట్లుగా నిర్ధారణ అయింది. 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల్లో 2,994 కోట్ల నిధులు ఉన్నట్లు గుర్తించారు. వీటికి సంబంధించి ఇప్పటికే 1,559 కోట్లను 2 రాష్ట్రాలు పంచుకున్నాయి. 1,435 కోట్ల విషయంలో ఇంకా పంచాయతీ తేలలేదు. చట్టంలో పేర్కొనని సంస్థల విభజనపైన సీఎంల మధ్య చర్చ జరగనుంది. శాసన మండలిలో మెజార్టీ సభ్యులను పార్టీలో చేర్చుకుని ఆధిపత్యం సాటేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ వ్యూహంలో భాగంగా ఒకే రోజు 6 భారాస ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుంది. ఇప్పటికే ఎమ్మెల్యేల చేరిక సాగుతుండగా ఆ పార్టీ వ్యూహాత్మకంగా ఎమ్మెల్సీల చేరికల కార్యక్రమం నిర్వహించడం సంచలనం సృష్టించింది. శాసనసభ ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరడం ఇదే ప్రథమం. అది భారీగా ఉండటం ఆ పార్టీ ఎత్తుగడను నిరూపించింది. మరింత మంది ఎమ్మెల్యేలను చేర్చుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ శాసన మండలిలో బలం పెంచుకునే దిశగా పావులు కదుపుతోంది. శాసనసభ ఎన్నికలకు ముందు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, రంగారెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి భారాస నుంచి కాంగ్రెస్లో చేరారు. తాజాగా 6 ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్, యగ్గె మల్లేశం, దయానంద్, బస్వరాజు సారయ్య చేరడంతో భారాస నుంచి చేరికల సంఖ్య 8కి చేరింది. తొలుత మండలిలో జీవన్ రెడ్డి ఒక్కరే ఉండేవారు. ఎన్నికల తర్వాత బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్, తీన్మార్ మల్లన్న గెలిచారు. భారాస నుంచి చేరిన 8 మందితో కాంగ్రెస్ బలం 12కు చేరింది. మరికొంతమందిని చేర్చుకుని భారాసను దెబ్బతీయాలని యత్నిస్తోంది. శాసన మండలిలో మొత్తం 40 స్థానాలకు గాను గవర్నర్ కోటాలోని 2 స్థానాలు ఇంకా భర్తీ కాలేదు. ప్రస్తుతమున్న 38లో కాంగ్రెస్ బలం 12కు చేరింది. మిగిలిన 26లో 2 మజ్లిస్, ఒకరు భాజపా, ఒకరు పీఆర్టీయూ రఘోత్తం రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా నర్సిరెడ్డి ఉన్నారు. మిగిలిన 21 మంది భారాస సభ్యులు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం చేరుతారనే ప్రచారం జరుగుతోంది. మరికొందరు ఎమ్మెల్సీలకు పార్టీ కండువా కప్పేలా కాంగ్రెస్ పకడ్బందీ ప్రణాళికతో సాగుతోంది. అధికార పార్టీ ఎత్తుగడకు గులాబీ పార్టీ నివ్వెరపోయింది. మిగిలిన ఎమ్మెల్సీలను కాపాడుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్లో చేరేందుకు చొరవ చూపుతున్న ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకుని ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని ఏఐసీసీ స్పష్టం చేసింది. గద్వాల్ భారాస ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరిక నిర్ణయాన్ని ఆ నియోజకవర్గం స్థానిక హస్తం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సరితా తిరుపతయ్య మద్దతుదారులు గాంధీభవన్ వద్ద ఆందోళన నిర్వహించి పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సహా మరో 2 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కృష్ణమోహన్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిసి గద్వాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సరితమ్మకి మద్దతు చేసినటువంటి వారు కొన్ని అంశాలతో ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తుది నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది. ఈ విషయాలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా సరితమ్మకి తగు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. సరితమ్మకి సరైన స్థానంలో సరైన న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేద్దాం. 3/2 మెజారిటీ ప్రకారం 17 మంది ఎమ్మెల్సీలు చేరితే భారాస శాసన మండలి పక్షం కాంగ్రెస్లో విలీనమయ్యే అవకాశముంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని భాజపా ఎంపీ లక్ష్మణ్ అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. హైదరాబాద్లోని భాజపా కార్యాలయంలో జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. తిరుపతి పవిత్రత కాపాడాలని ఏపీ సీఎంకు లేఖ రాశారన్న లక్ష్మణ్ తిరుమలలో అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని విభజన హామీల మీద సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి సమస్యలన్నీ కూడా చర్చల ద్వారా సానుకూలమైన విధానంలోనే పరిష్కారం చేయబడతాయి తప్పితే ప్రజలను ప్రాంతీయ తత్వం పేరు మీద రెచ్చగొట్టి ఆ రకంగా రాజకీయ పబ్బం గడుపుకోవడం భావ్యం కాదు. కేంద్రం అన్ని విధాలుగా కూడా 2 రాష్ట్రాల అభివృద్ధికి, తెలుగు ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంది. నరేంద్ర మోడీ గారు రాజకీయాలు ఎన్నికల వరకే, ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం దోహదపడేటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. లాగింగ్ ఉందో ఇమీడియట్లీ రెక్టిఫై చేయడానికి
అలాగే వెదర్ డిపార్ట్మెంట్ నుంచి మాకు రెగ్యులర్లీ ఎవ్రీ 2 గంటలకి ఇప్పుడు న్యూస్ వస్తుంది కి ఎక్కడ వర్షం పడిపోతుందో, ఎంత వర్షం పడిపోతుందో. దీంతో టీమ్స్ ని మోర్ యాక్టివేట్ చేసి ముందుకెళ్ళటానికి వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అలాగే డెంగ్యూ అనేది ఆల్రెడీ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మీటింగ్స్ అయ్యింది. దానికి ఎవ్రీ 6 days కి డ్రై డే, ఎవ్రీ డే షుడ్ బి అ డ్రై డే అని చెప్పి టీమ్స్ పబ్లిసిటీ క్యాంపెయిన్ కూడా ఈ వీక్ నుంచి చాలా వైడ్ గా స్టార్ట్ చేయబోతున్నాము. దీని మీద కూడా మన ఎంటమాలజీ సైడ్ నుంచి లాట్ ఆఫ్ వర్క్ ఇస్ హ్యాపెనింగ్. బట్ దాన్ని మీ అందరికీ తెలిసేటట్లు, పేపర్ లో సిటిజన్స్ అందరికీ, లాస్ట్ సిటిజన్ ఆన్ గ్రౌండ్ తెలిసేటట్లు వైడ్ పబ్లిసిటీకి వర్క్ వీఆర్ డూయింగ్. దెన్ ఎసెన్షియలీ ఇన్ అడిషన్ టు దట్ మాన్సూన్ రిలేటెడ్ వర్క్స్ ఏవైతే లిస్ట్ ఇచ్చారో వాటి మీద కూడా వీ స్టార్టెడ్ వర్క్. జోనల్ కమిషనర్స్ వెళ్ళి చూసుకొని, బికాస్ దే ఆర్ ఆల్సో న్యూ టు ది ఏరియా, మేమందరం న్యూ కాబట్టి మాకు జస్ట్ కొంచెం టైం ఇస్తే వీ విల్ గెట్ ఆన్ ఇట్ అండ్ మేక్ ష్యూర్ దట్ మనకి ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో, మ్యామ్ ఆఫ్టర్ ఐ ఫినిష్ విల్ డూ ఇట్. Please, do not disrupt the Commissioner Garu. Okay, Commissioner Garu, మీరు అంటే నుంచుని మాట్లాడండి. Sorry ma'am. Sorry, she doesn't. No, they are new. Okay, now that you've told, okay, fine. Now that you've told, she did. Okay, they're all new. Please try to understand. కొత్తగా వచ్చా. I understand. మీరే ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి చేస్తున్నారు, it's all right. See, మనుషుల్ని we should try to please ఒక్కసారి. I mean, she's new. They'll get it. This was the last point, ma'am. I have reached the end of the speech. Na only thing entante we have a young and enthusiastic and active team. Vallandaru kuda ippudu one by one they will introduce themselves. Memandaram we are ready to work on all the challenges and మీ సహకారం అంతా ఉంటుందని hope చేస్తున్నా. Thank you so much. One by one, if you can get up and introduce yourselves. గౌరవ మేయర్ గారికి, గౌరవ సభ్యులకి, గౌరవ కమిషనర్ గారికి నా నమస్కారం. నేను అనురాగ్ జయంతి. లాస్ట్ వీక్ నేను జోనల్ కమిషనర్ ఖైరతాబాద్గా ఛార్జ్ తీసుకున్నాను. అండ్ గౌరవ ఈ బాడీ యొక్క ఆకాంక్షలు, ఆబ్జెక్టివ్స్ నెరవేరేలాగా ఫీల్డ్ మీద వెదర్ ఇంజనీరింగ్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, అన్ని వింగ్స్లో ఒక ఉన్నతమైన మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేలాగా మీ అందరితో కలిసి పనిచేయడానికి ఇది నా ఆపర్చునిటీగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలోని 4 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన పాలక వర్గాలను నియమించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు చైర్మన్, వైస్ చైర్మన్ సహా సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వికారాబాద్ జిల్లాలోని తాండూరు, బషీరాబాద్ మార్కెట్లతో పాటు వనపర్తి టౌన్, జగిత్యాల జిల్లా ధర్మపురి మార్కెట్ కమిటీలకు పాలక వర్గాల నియామకం జరిగింది. రాష్ట్రంలోని 197 మార్కెట్ కమిటీలకు గాను 11 మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలను నియామకం జరిగినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడించారు. మిగిలిన మార్కెట్ కమిటీలన్నిటికీ త్వరలోనే నియామకాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు మంత్రి అభినందనలు తెలిపారు. మార్కెట్ యార్డుల్లో పంటను విక్రయించేందుకు రైతులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. మార్కెటింగ్ పరంగా అన్నదాతలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత పాలక వర్గానిదే అని మంత్రి గుర్తు చేశారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన విచారణ తదుపరి ప్రక్రియ ఇవాటి నుంచి ప్రారంభం కానుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఇప్పటికే విచారించిన కమిషన్ అందరినీ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. వచ్చిన అఫిడవిట్ల విశ్లేషణ ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో విచారణ అఫిడవిట్లలోని అంశాల ఆధారంగా తదుపరి ప్రక్రియపై జస్టిస్ పీసీ ఘోష్ ఓ అవగాహనకు వచ్చినట్టు సమాచారం. అందుకు అనుగుణంగా ఇవాటి నుంచి తదుపరి ప్రక్రియ కొనసాగించనున్నారు. అఫిడవిట్లలోని సమాచారం, వివరాల ఆధారంగా అవసరమైన వారికి నోటీసులు జారీ చేయనున్నారు. బహిరంగ విచారణకు కూడా కమిషన్ సిద్ధమవుతోంది. బీఆర్కే భవన్లోని 10వ అంతస్తులో బహిరంగ విచారణ జరపనున్నారు. ఈ దఫా విచారణ ప్రక్రియ 10 రోజుల పాటు సాగే అవకాశం ఉంది. విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలన్న ఆలోచనలో కమిషన్ ఉన్నట్టు తెలుస్తోంది. అంతర్రాష్ట్ర పార్టీ దొంగల ముఠా నిందితుల అరెస్టు వివరాలను నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. నల్లగొండ, సంగారెడ్డి జిల్లాలతో పాటు రాచకొండ పరిధిలోని జాతీయ రహదారులపై ఆపిన వాహనాలు లక్ష్యంగా చోర్యలకు, హత్యలకు పాల్పడుతున్న 2 నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. నిందితుల నుంచి 17,000 రూపాయలు, స్క్రూ డ్రైవర్, 2 కత్తెరలు, వెండి పట్టీలు, 1 టార్చ్ లైట్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపైన రాష్ట్ర వ్యాప్తంగా 32 కేసులున్నాయని ఎస్పీ తెలిపారు.
ఇంట్రాగేషన్ ప్రకారం మొత్తం 4 ఉన్నారండి. అందులో మనం ఇవాళ 2 పట్టుకోవడం జరిగింది. వీళ్ళ పేర్లు కూడా అప్ప పాండ్రంగ, వయసు 30 సంవత్సరాలు, ఇంకోటి శుభం అశోక్, ఇతను 25 years. వీళ్ళిద్దరు మన కస్టడీలో ఉన్నారు. ఇంకా 3 శశిపాల్ ఇంకా అనిల్, వీళ్ళిద్దరు అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి కూడా మనము స్క్రూ డ్రైవర్ 1, కత్తెలు 2, 17,000 క్యాష్, ఇంకా మేము నిన్న పట్టుకోకన్నా ముందే అదే రోజు రాత్రి చౌటుప్పల్లో కూడా ఒక HB/9 చేసినారు. పట్టీలు దొంగతనం చేసిన తర్వాత వాళ్ళ క్రమంలో మళ్ళీ సిటీ వైపు వెళ్తున్నప్పుడు మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. విక్టిమ్స్ ఒకవేళ ఎక్కువ రెసిస్ట్ చేయకుండా మనీ ఇచ్చేస్తే ఏం కాదు, వాళ్ళు మనీ తీసుకొని కొంచెం 2-3 దెబ్బలు కొట్టి వెళ్ళిపోతారు. కానీ ఒకవేళ రెసిస్ట్ చేస్తే మాత్రం చంపేదాకా తీసుకెళ్తాం. మేము చేసిన ఇంట్రాగేషన్ ప్రకారం కటంగూరులో అయిన కేసులో కూడా ఆ విక్టిమ్ చనిపోయిన వాడు కూడా బాగా రెసిస్ట్ చేసినారు. అందుకే అతని కాళ్ళు చేతులు కట్టేసి స్క్రూ డ్రైవర్తో అతను చంపినారు. అదే స్క్రూ డ్రైవర్ మనం ఇవాళ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు మొత్తం రాచకొండ కమిషనరేట్లో హైవేకి సంబంధించి మొత్తం 12 కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. ఎక్కడికక్కడే అఫెన్స్ చేసి మళ్ళా రొటీన్గా ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉంటారు. సో అందరు కలిసి వీళ్ళు దాని బట్ మేజర్లీ డిఎస్పీ గారు, సిసిఎస్ విష్ణు, వీళ్ళందరూ కూడా దే డన్ అ వెరీ గుడ్ వర్క్ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాములు ఆత్మహత్యాయత్నం కేసులో పలువురిపై కేసు నమోదు చేశారు. శ్రీరాములు ఆదివారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎస్ఐ శ్రీరాములు ఆత్మహత్యాయత్నానికి కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అశ్వరావుపేట సిఐ జితేందర్ రెడ్డితో పాటు కానిస్టేబుళ్లు శేఖర్, సన్యాసి నాయుడు, శివనాగరాజు, సుభానీలను విజన్ నుంచి తొలగించాలని దళిత సంఘం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో సిఐ జితేందర్ రెడ్డి, కానిస్టేబుళ్లు శేఖర్, శివనాగరాజు, సన్యాసి నాయుడు, సుభానీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలోని ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. సీసీ రోడ్డు నిర్మాణం పనుల విషయంలో 24,000 రూపాయలు డిమాండ్ చేసి 15,000 లంచం తీసుకుంటున్న ఏఈ బలవంత్ రెడ్డిని అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ ఏఈ బలవంత్ రెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నట్లు ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ తెలిపారు. రాజేంద్రనగర్ జిహెచ్ఎంసి సర్కిల్ 11 ఆఫీస్ లో బల్వంత్ రెడ్డి ఏఈ హౌసింగ్ 15,000 బ్రైబ్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ వాళ్ళు పట్టుకున్నాము. సో ఇందులో కంప్లైనెంట్ ముజఫరుద్దీన్ సంతోష్ నగర్ అతనండి. ఈయన ఇక్కడ సీసీ రోడ్ వర్క్ చేశారు, వార్డ్ నంబర్ 59 ఆదర్శ్ కాలనీ రాజేంద్ర నగర్ లో. సో ఈ వర్క్ సంబంధించిన బిల్ శాంక్షన్ చేయడానికి గాను 15,000 యాక్చువల్లీ 24,000 డిమాండ్ చేశారు. నెగోసియేషన్స్ మీద 15,000 తీసుకొని 15,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టబడ్డారు. నిమ్స్ ఆసుపత్రిలో ఎనస్థీషియా అదనపు ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న ప్రాచీకార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బేగంపేట బ్రాహ్మణివాడిలోని ఆమె నివాసంలో ఎనస్థీషియా మత్తు వాయిల్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అపస్మారక స్థితిలో ప్రాచీకార్ను చూసిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం వెంటనే నిమ్స్కు తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రాచీకార్ మృతిపై కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.